హాయ్ అండి. వెల్కమ్ టు సువీస్ కిచెన్. ఇదైతే నా ఫ్యామిలీతో కలిసి ఫస్ట్ మినీ బ్లాగ్ అండి. మేమంతా కలిసి కృష్ణా జిల్లాలో ఉన్న పెనగంచిప్రోలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయంకి వెళ్ళాము. మేమైతే ముందు రోజు నైటే బయలుదేరాము. అందరం కలిసి కారులో వెళ్ళాము. మా చిన్న మేనమామ మొక్కు చెల్లించుకోవడానికి అయితే వెళ్తున్నాము. ఫైనల్ గా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. స్నాక్స్ తినుకుంటూ అయితే జర్నీ స్టార్ట్ చేసాము. తెలిసిందే కదా, ఫ్యామిలీ అంతా ఒకే చోటు ఉంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందో. ఒకరి మీద ఒకరు కుళ్ళు జోకులు వేసుకుంటూ నిద్ర రాకుండా అయితే మేనేజ్ చేసాము. మధ్య మధ్యలో సాంగ్స్ వినుకుంటూ అయితే ఎంజాయ్ చేసాము. మా అత్తయ్యకి అయితే కారు పడదండి. ఫుల్ వామిటింగ్స్ అవుతాయి. ముందుగా భయంతోనే డోర్ పక్కనే కూర్చుంది. ఫైనల్ గా మా విలేజ్ దాటైతే సిటీలోకి ఎంటర్ అయిపోయాము. ఇలా ఫైనల్ గా గుడి దగ్గరికి కూడా చేరుకున్నాము. మేము నైట్ వెళ్ళాం కదా, చాలా పీస్ఫుల్ గా ఉంది. గుడి దగ్గర రూమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి మరియు సత్రాలు కూడా ఉన్నాయి. మేమైతే దేవుడి గుడిలోనే ఉన్నామండి. ఇలా మేము రీచ్ అయ్యేసరికి అయితే డిన్నర్ టైం అయింది. సో మేము డిన్నర్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని వచ్చాము. రైస్ అండ్ ఎమ్మి చికెన్ కర్రీ. ఇలా అందరం కలిసి అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అయితే చాలా బాగుందండి. ఇలా డిన్నర్ కంప్లీట్ చేశాక అందరం అయితే ఒక న్యాప్ వేసాము. అలా లేచి చూసేసరికి వెదర్ అయితే చాలా కూల్ గా ఉందండి. మార్నింగ్ చిన్న చిన్న వర్షం కూడా పడిందండి. గుడిలో అయితే చాలా కూల్ గా ఉంది. ఈ సమ్మర్ లో వెళ్ళినా కూడా చాలా అంటే చాలా కూల్ గా ఉంది. అందరం లేచి ఫ్రెష్ అప్ అయ్యి పాలు పొంగిచ్చే ప్రదేశానికి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇలా ముందుగా పాలు పొంగించుకొని వెళ్ళాలి. ఇక్కడ పాలు పొంగించుకోవడానికి గ్యాస్ ఫెసిలిటీ కూడా ఉంది. కానీ చాలా రష్ గా అయితే ఉందండి. ఇక్కడ గ్యాస్ దగ్గర అయితే ఒకళ్ళు క్యూలో నిలబడుతున్నారు. అమ్మవారికి ప్రసాదం తయారు చేయడానికి అయితే ఎక్కువగా ఇక్కడ మట్టి కుండల్లోనే చేస్తున్నారండి. మట్టి కుండలు అయితే అన్ని సైజులలో అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు అయితే పాలు పొంగించడం స్టార్ట్ చేశారండి. మా మామయ్య వాళ్ళేమో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళారు. ఇక్కడ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయండి. పాలు పొంగించడానికి కావాల్సిన అన్నీ కూడా ఉన్నాయి. బియ్యం, పాలు, బెల్లం, పసుపు, కుంకుమ ఇలా అన్నీ అయితే దొరికేస్తున్నాయి. ఫైనల్ గా బోనం అయితే రెడీ అయిందండి. బోనం మీద అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు, జాకెట్ ముక్క, పువ్వులు అయితే ఇలా రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి. ఫైనల్ గా అందరం కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణానికి అయితే వెళ్తున్నాము. మొక్కు చెల్లించడానికి ఇక్కడ మేకలతో మరియు కోళ్లతో కూడా వస్తారు. ఇలా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నాము. పైనుంచేమో వర్షం, కిందేమో బురద. కానీ వెదర్ మాత్రం చాలా కూల్ గా ఉంది. గుడి ఆవరణం మాత్రం చాలా విశాలంగా ఉందండి. ఇలా 3 ప్రదక్షిణాలు అయితే కంప్లీట్ చేసాము. అమ్మవారి మెయిన్ ద్వారానికి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. కానీ సెల్ ఫోన్స్ అయితే లోపలికి లేవండి. అమ్మవారి గుడి పక్కనే ఇలా గోశాల కూడా ఉందండి. అమ్మవారికి గోవులు అంటే చాలా ఇష్టం. ఇలా వచ్చిన వారందరూ గోవులకి మేత కొని వాళ్ళ చేతులతో ఇలా తినిపిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి ఉచిత దర్శనం మరియు స్పెషల్ దర్శనం కూడా 2 రకాలుగా ఉన్నాయండి. మా దర్శనం అయితే చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందండి. మొత్తానికి పెనగంచిప్రోలు తిరుపతమ్మ దర్శనం మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉందండి. దర్శనం కంప్లీట్ అయిన తర్వాతకి దగ్గరలో ఉన్న ఇలా మామిడి తోటలోకి అయితే మేము వచ్చేసాము. ఇక్కడైతే చాలా కూల్ గా ఉందండి. ఇక్కడ కుర్చీలు, బల్లాలు ఇలా అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చుట్టూ మొత్తం ఇసుక నేలే అండి. ఇక్కడే మధ్యాహ్నం భోజనాలు తయారు చేసుకుని తినేసాం. ఇప్పుడు మనకెంతో ఇష్టమైన పార్ట్ షాపింగ్. ఆఫ్టర్నూన్ నుంచి అయితే షాపింగ్ స్టార్ట్ చేసేసాము. ఇక్కడ గాజుల కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ప్రైజెస్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. బొమ్మలు, డెకరేషన్ ఐటమ్స్ ఇలా చాలా రకాలైతే ఉన్నాయి. ఇక్కడ ప్రసాదాలలో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకి గుడిలో దర్శనం అయిన వెంటనే అక్కడ కూడా లడ్డూలు, పులిహార అయితే మెయిన్ ప్రసాదం. షాపింగ్ చేసి అయితే మేము అలసిపోయాము. ఇలా టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. అంతే అండి, మొత్తానికి మా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సమ్మర్ హాలిడేస్ ముగుస్తున్నాయి కదా, మీకు కూడా ఏమైనా ట్రిప్పులు ఉంటే కంప్లీట్ చేసేసేయండి. అంతే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.